హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏమిటి? అసలు లార్జ్ క్యాప్ స్టాక్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి అనంటే, మార్కెట్ క్యాప్ ఎక్కువున్న వాటిని మనం లార్జ్ క్యాప్ అంటాం. అంటే వాళ్ళ షేర్ వైస్‌గా కావచ్చు, వాళ్ళ బిజినెస్ బయింగ్ అండ్ సెల్లింగ్స్ కావచ్చు, ఆర్డర్ బుక్ కావచ్చు, షేర్ వాల్యూ కావచ్చు, దాన్ని బట్టి చూసిందా మనం దాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అని అంటాం. ఇప్పుడు మన దాంట్లో మన ఇండియాలో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవి అని అనంటే, ఒక విధంగా చెప్పాలంటే అదానీ షేర్స్, లేదు అనంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది ఒక లార్జ్ క్యాప్. ప్లస్ ఐటీ సెక్టార్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్‌లో టీసీఎస్ వచ్చేసి ఇది కూడా ఒక లార్జ్ క్యాప్ స్టాక్. ఇలా చాలా ఉన్నాయి. ఆటోమొబైల్ ఉంది. అందరం కార్లు కొంటూ ఉంటాం. జనరల్‌గా వెహికల్స్, టూ వీలర్స్ గానీ, ఫోర్ వీలర్స్ గానీ మన ఇండియాలో చాలా మనకున్న ఏమంటారు పాపులేషన్ బట్టి చాలా డిమాండ్. అందులో చూసుకుంటే మనకు హీరో మోటో కార్ప్ ఉంది. బైక్స్ అవును. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీ. కార్లలో వచ్చేసి గనుక మనం చూసుకుంటే టాటా కంపెనీ, మారుతి కంపెనీ ఇవి లార్జ్. అంటే మనకు జనరల్‌గా మనం పబ్లిక్‌లో తిరుగుతా ఉంటే ఎక్కువ సార్లు కనిపించే ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అవి మోస్ట్‌లీ ఏందంటే లార్జ్ కంపెనీ కిందకే వస్తాయి. ఇప్పుడు నెస్లే ఉంది, డైరీ మిల్క్ ఉంది. ఇవేంటంటే అవును. జనరల్‌గా మనం ఎక్కడికెళ్ళినా కనిపిస్తా ఉంటాయి. మన డైలీ కనిపిస్తారు. లైఫ్‌లో మనం రోడ్ మీదకెళ్ళామంటే ఒక కంపెనీ కార్ కనిపిస్తది, ఒక కంపెనీ బైక్ కనిపిస్తది. ఇది స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తది. అంటే ఇవి మ్యానుఫ్యాక్చర్ అయితున్నాయి. హీరో మోటో కార్ప్ అనేది హీరో బైక్స్ ఎన్నో కనిపిస్తాయి. మనకు మారుతి సుజుకి కార్లు గానీ, టాటా కార్లు గానీ చాలా కనిపిస్తాయి రోడ్ మీద. అంటే వీళ్ళ సేల్స్ ఎక్కువున్నాయి కాబట్టి వీళ్ళ మార్కెట్ క్యాప్ అనేది ఎక్కువుంది. ఇవే లార్జ్ క్యాప్ కంపెనీలన్నట్టు. జనరల్‌గా మన లాంగ్వేజ్‌లో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అని వాటినే అంటారు. ఎక్కువ బ్రాంచెస్ ఉండి ఎక్కువ సేల్స్ ఉన్నవి. ఇప్పుడు మారుతి గనుక చూసుకుంటే టీవీఎస్ మోటార్స్ కూడా ఎక్కడెళ్ళినవి మనకు కనిపిస్తా ఉంటాయి. అంటే ఈవెన్ ఒక చిన్న ఏరియాలో గూడా వీళ్ళొక షోరూమ్ ఉండడం, రిపేరింగ్ సెంటర్, సర్వీస్ సెంటర్ ఉండడం, మళ్ళా వాళ్ళ పార్ట్స్ ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్‌గా దొరకడం. ఇవన్నీ ఏంది అనంటే ఎక్కడెళ్ళినా అవైలబుల్ ఉంటాయి మోస్ట్‌లీ. ఇప్పుడు మనం కార్ రిపేర్ వచ్చింది అనంటే సర్వీస్ సెంటర్ ఇక్కడనే దగ్గరలో ఉంది ఎళ్ళండి అని అంటాం. సపోజ్ ఇప్పుడు మారుతి చూసుకుంటే చాలా ఉంటాయి దానికి సర్వీసింగ్ సెంటర్స్. అలా అన్నట్టు. టైర్లు అనుకుందాం. ఇప్పుడు జనరల్‌గా మనం ఏమనుకుంటా టైర్స్ కార్‌లో గాని, బైక్‌లో గాని ఏంది అనంటే ఫ్రంట్ టైర్ అయితే నేను బ్యాక్ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ యూజ్ చేయడము, ఫ్రంట్ టైర్ అయితే సిఆర్‌డి యూజ్ చేయడం. ఈ జేకే టైర్ గాని ఇవి ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అయితే లార్జ్ క్యాప్ కంపెనీ. ఎందుకంటే జనరల్‌గా వాళ్ళకున్న ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళ ఏమంటారు క్వాలిటీని బట్టి చూసుకుంటే ఎంఆర్ఎఫ్ ఇప్పుడు ఈవెన్ నేనైనా ఎంఆర్ఎఫ్ టైర్లే వాడతాను. సో ఇవన్నీ ఎగ్జాంపుల్. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీలు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి కంపెనీలు ఇవన్నీ. వీళ్ళ మార్కెట్ క్యాప్ ఎక్కువుంటుంది. వీళ్ళ సర్వీస్ అనేది ఎక్కువుంటుంది. కస్టమర్ సర్వీస్ కూడా అంటే మనకేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. సో మార్కెట్‌లో స్టార్టింగ్ స్టేజ్ నుండొచ్చి ఇప్పుడు ఒక రేంజ్‌లో ఒక స్థాయిలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్సే అంటారు. అండ్ లార్జ్ స్టాక్ క్యాప్‌లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలని మీరు అడిగారు కాబట్టి, సీ మనము సెలెక్ట్ చేసుకునే స్టాక్ కంపల్సరీ అదే పెద్దది, అదే గ్రోత్ అయితది అని ఏం లేదు. చిన్న కంపెనీలు కూడా గ్రోత్ అవుతాయి. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది సపోజ్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి చాలా పెద్ద బ్యాంక్ అది ఇండియాలో నిజం చెప్పాలంటే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్ చాలా పెద్దయి. హెచ్‌డీఎఫ్‌సీ అయితే ఎటు వెళ్తే బ్యాంక్ నిఫ్టీ సూచి అటు వెళ్ళే ఛాన్స్ చాలా జరుగుతా ఉంటది. అంటే పైకెళ్ళడం. లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఏమవుతుందంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేసిన ఎవ్వరు కూడా ప్రాఫిట్స్ లేవు. అది ఆ 1500-1700 మధ్యలోనే ఉండిపోయింది. ఇప్పటికీ సరిగ్గా బ్రేక్ వస్తలేదు. కిందికి మీదకి ఈవెన్ ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈవెన్ దాంట్లో ర్యాలీ రాలేదు. ఈవెన్ మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 45,000 నుండి 53,000 దాకా వచ్చింది కానీ దాంట్లో దీని పర్ఫార్మెన్స్ చాలా తక్కువ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది. సో లార్జ్ క్యాప్ స్టాక్ అయినంత మాత్రాన రైజ్ అయితదని ఏముండదు. బట్ దానికి రైజ్ అయ్యే టైం అనేది ఒకటొస్తది. దానికి టెక్నిక్స్ ఎట్లున్నది, న్యాచురల్ సైకిల్ ఎలా ఉంది అనేది చూసుకొని మనం చేస్తే గనక, ఇన్వెస్ట్ చేస్తే గనక ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో పెట్టగానే ఇమ్మీడియేట్‌లీ వస్తాయని ఉండదు. దాని కాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయినప్పుడు పెడితేనే అది లార్జ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా షేర్ ఎప్పుడు రైజ్ అయితదని మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ అనేటివి కనిపిస్తాయి. కాకపోతే ఏందనంటే ఇప్పుడు మారుతి లాంటి కంపెనీలు ఇవి ఏంది అనంటే కొంచెం పోవు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళెప్పుడు మార్కెట్‌లో ఈవెన్ ఐపీఎల్ మ్యాచెస్ వచ్చినప్పుడు గానీ, ఇంకేదైనా టాటా కంపెనీలు వీళ్ళేందంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రమోషన్ ఎక్కువుంటది. వీళ్ళ ప్రమోషన్ ఎక్కువున్నప్పుడు ఏంది అనంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను మొబైల్ కొనాలి, సపోజ్ ఇది నేను మంచి కార్ కొనాలి అని అనుకుంటాం. ఏమన్నారు ఇప్పుడంతా పెట్రోల్, డీజిల్ అంటే నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ అంటే మొత్తం నాకు ఒక ఎలక్ట్రిక్ కార్ కొనాలి అని అనుకుంటా. నా మైండ్‌లో ఏమొస్తది? నేను కూడా ఐపీఎల్ మ్యాచెస్ చూసాను కాబట్టి వాళ్ళేదో మొన్న టాటా నెక్సానో ఏదో ఎలక్ట్రిక్ కార్ అని చెప్పారు. ఊకే ప్రతి యాడ్‌లో ప్రమోట్ చేసుకుంటూ ఎళ్లారు. అంటే వాళ్ళ ప్రమోషన్ ఎక్కువుంది కాబట్టి ఫస్ట్ నా మైండ్‌లో అదే థాట్ వస్తది. సో ఇటువంటోళ్ళు ఏందంటే మోస్ట్‌లీ లార్జ్ మార్కెట్‌లో చాలా పాతుకుపోయి ఉన్నారు కాబట్టి వేరే కాంపిటీషన్ వచ్చినా తట్టుకొని నిలబడి ఉండే ఛాన్స్ ఉంటది. టాటా మోటార్స్ కావచ్చు అట్లా. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అనంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ లాంగ్ టర్మ్‌లో ఇస్తాయి.
ఓకే. లాంగ్ టర్మ్‌లో కంపల్సరీ ఇస్తాయి. ఇప్పుడు బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, టాటా మోటార్స్ కూడా నిజం చెప్పాలంటే 200, 300 దగ్గర ఉన్నాయి. ఒక్కోసారి ₹90కెళ్ళిన షేర్ ఈరోజు ₹1000 దాటింది. అంటే లాంగ్ టర్మ్ ఇది. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంటంటే ఈ రోజు కాకపోయినా సేల్స్ అనేది పెరిగి గ్రోత్‌లోకి వస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ కంపెనీ అనేది ఎప్పుడూ ఎక్కువ రోజులు రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మంచి కాంపిటీటర్ రాకపోతే గనుక వచ్చే వరకు అయితే మాత్రం కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది. అవన్నట్టు లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏం లేదు. మనకు చుట్టూ జనరల్‌గా కనిపించేది ఏముంటది ఎఫ్ఎంసీజీ కావచ్చు, లేదనంటే ఏదైనా ఏ సెక్టార్ అయినా. కాకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ ఉండడం. ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ ట్రెండ్స్ అవును. కావాలి అనుకుంటే వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు వీకెండ్స్‌లో. దానికి వెళ్తుంటాం. జూడియో ఉంది. వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. పీటర్ ఇంగ్లాండ్ అంటే అదొక పెద్ద బ్రాండ్. పీవీఆర్ ఉంది. పీవీఆర్ థియేటర్ సినిమా సరే దాందంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినప్పుడే బాగా రన్ అయితాయి కానీ ఇంకా షోరూమ్స్ ఉన్నాయి చాలా. అదేంటంటే పర్టిక్యులర్ ఆ బ్రాండ్స్ అవి. ఎక్కడెళ్ళినా ఇండియాలో మనకు దాని షోరూమ్‌లు ఆటోమేటిక్‌గా కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు ఓయో ఉంది. ఓయో అనేది చాలా ఫేమస్. అది వాళ్ళు ఏమంటారు ఐపీఓ లిస్ట్ అయితామంటున్నారు. ఇండియా మొత్తం ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు లాడ్జ్ అనే పేరు వేరే ఓయో దగ్గర యాప్ ఉంది కాబట్టి మనం ఎటైనా టూర్‌కి వెళ్ళినా కూడా ఏదైనా మెయిన్ లొకేషన్‌లోకి వెళ్ళినా ఓయో యాప్ ఓపెన్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకి ఈజీ అవైలబుల్ ఉంది అని యూజ్ చేసుకుంటాం. వీళ్ళు ఐపీఓలో వస్తే ఏంటంటే హోటల్స్‌కి కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ విత్ హై క్వాలిటీ అలా అన్నట్టు. అలా కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏంది అనంటే ఇవి కూడా లార్జ్ క్యాప్ కావచ్చు. అలా. ఓకే. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.